వెల్కమ్ బ్యాక్ టు ప్రాజియా ప్రిన్స్ ఛానల్. ఈరోజు నేను మీ ముందుకి ఒక కొత్త రెసిపీతో వచ్చేసానండి. అది తందూరి చికెన్ అండి. సో దానికి కావాల్సిన ఐటమ్స్ ఏంటంటే నేను 1 kg చికెన్ తీసుకున్నాను. అండ్ దీన్ని మనం ఫస్ట్ మ్యారినేషన్ చేసుకోవాలి. సో మ్యారినేషన్ కోసం నేను ఏమేమి ఇంగ్రీడియంట్స్ ఇందులో వేస్తానో నేను చూపిస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ జింజర్ గార్లిక్ పేస్ట్, దెన్ కర్డ్, then turmeric powder, then cumin powder, then chicken masala, then red chili powder, and then coriander powder and lemon juice, and also salt లేనిదే మనం ఏ ఫుడ్ కూడా చేయలేమండి. సో సాల్ట్ మస్ట్ అండ్ షుడ్, అండ్ దెన్ వెనిగర్ ఆయిల్. సో ఈ ఇంగ్రీడియంట్స్ ఇప్పుడు మనం ఒక్కొక్కటి ఈ చికెన్లో మనం వేసుకుందాం. సో ఫస్ట్ నేను జింజర్ గార్లిక్ పేస్ట్ వేసేసుకున్నానండి, దెన్ టర్మరిక్ పౌడర్, దెన్ క్యూమిన్ పౌడర్, దెన్ గరం చికెన్ మసాలా పౌడర్, దెన్ రెడ్ చిల్లీ పౌడర్, దెన్ కొరియాండర్ పౌడర్, దెన్ సాల్ట్, అండ్ ఇప్పుడు వెనిగర్ ఆయిల్ కొద్దిగా మనం వేసుకోవాలండి. వెనిగర్ అంటున్నాను, ఆలివ్ ఆయిల్, అండ్ దెన్ లెమన్ జ్యూస్ మనం వేసుకోవాలి. వెనిగర్ అంటున్నానండి, అది వెనిగర్ కాదు. ఇప్పుడు మనం మిక్స్ చేసుకోవాలి, బాగా మిక్స్ చేసుకోవాలి. సో మిక్స్ చేసినాక ఇది మనం రెఫ్రిజిరేటర్లో మనం 1 hour వరకు మనం మ్యారినేషన్ కోసం పెట్టుకోవాలి. సో మీకు ఎంతమందికి తందూరి చికెన్ నచ్చుతుందో నాకు కమెంట్స్లో చెప్పండి. ఇదిగోండి, సో 1 hour అయిపోయింది. సో ఇది తీసి నేను ఈ ట్రేలో వేసుకుంటానండి. ఇది అవన్ ట్రే. సో మనం తందూరి అనేది అవన్లో కుక్ చేసుకుంటాం. సో ఇది నేను ఈ ట్రేలో వేసేస్తాను. ఇదిగోండి, సో ఇలా వేసుకొని, సో ఈ గ్యాప్లో మనం ఏం చేయాలంటే అవన్నీ ఒక 30 minutes వరకు మనం ప్రీ హీట్ చేసుకోవాలి. సో అది ఆల్మోస్ట్ ప్రీ హీట్ అయిపోయిందండి. ఈ అవన్లో ఇప్పుడు నేను ఈ ట్రేని పెట్టేస్తాను. ఈ ప్రాసెస్ వచ్చేసి 1 hour ఉంటుందండి. సో 1 hourలో మనం 30 minutes తర్వాత మధ్యలో మళ్ళీ ఈ చికెన్ ట్రేని మళ్ళీ మనం తీసి దీనికి మళ్ళీ ఈ మ్యారినేషన్ చేసినది మనకి కొంచెం పేస్ట్ మిగులుతుందండి. ఆ పేస్ట్ని మళ్ళీ మనం ఈ ట్రే 30 minutes తర్వాత బయటకు తీసినప్పుడు ఆ ట్రేలో మళ్ళీ ఆ గ్రేవీ మనం అంటే తిప్పి చికెన్కి మళ్ళీ అప్లై చేసి మళ్ళీ పెట్టేసి మళ్ళీ 30 minutes. సో టోటల్ 1 hour మనం అవన్లో కుక్ చేయాలి. సో ఇది తీసి బేక్ చేయడం, అదేమంటారు, మిక్చర్ యాడ్ చేయడం, అది నేను వీడియో తీయలేకపోయానండి. సో ఎండ్లో మనకి ఇదిగోండి తందూరి చికెన్ ఇలా వేడిగా తయారైపోతుందండి. సో ఇది నేను మీకు ప్లేట్లో సర్వ్ చేసి మీకు చూపిస్తాను. చాలా టేస్టీగా ఉందండి. మీరు కూడా ఇలా చేసుకొని తినండి. అండ్ దీంతో నేను ఒక మిల్క్ షేక్ విత్ రోజ్ ఫ్లేవర్డ్ అండ్ బాసిల్ సీడ్స్ది నేను ఈ డ్రింక్ తాగానండి. చాలా టేస్టీగా ఉందండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. ఇది ఏమీ మనీ అయితే పట్టదండి ఇది చేయడానికి. సో మీకు నచ్చుంటుంది. బాయ్ బాయ్, థ్యాంక్ యూ.